ఒక్క అడుగు మహిళల ప్రపంచ కప్ ఫైనల్కు భారత మహిళల జట్టు ఒక్క అడుగు దూరంలో ఉంది. ఈ సెమీస్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్ను ఓడిస్తే భారత్ ఫైనల్కు చేరుతుంది. కానీ ఆసీస్ను ఓడించడం అంత సులభం కాదు. మన జట్టుతో పోలిస్తే అన్ని విభాగాల్లోనూ ఆసీస్ బలంగా కనిపిస్తోంది. నేడు మహిళల ప్రపంచ కప్లో అత్యంత కీలక మ్యాచ్ జరగనుంది. సెకండ్ సెమీస్లో డిఫెండింగ్ ఛాంప్ ఆసీస్తో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్లో ఆశించిన మేరకు ప్రదర్శన చేయకపోయినా కాస్త అదృష్టం తోడవడంతో 4వ స్థానంలో నిలిచి సెమీస్కు అర్హత సాధించింది. వర్షం అంతరాయంతో టోర్నీలో ఇతర జట్లకు సంబంధించిన చాలా మ్యాచ్లు రద్దు కాగా భారత్ 7 పాయింట్లతో నాకౌట్ దశకు క్వాలిఫై అయింది. ఇప్పటి వరకు 2 సార్లు ఫైనల్ చేరినా కప్పు కలను సాకారం చేసుకోలేకపోయిన టీమిండియా మూడోసారి టైటిల్ పోరుకు దూసుకు వెళ్లాలంటే ముందుగా కంగారూను జయించాలి. ఇవాళ జరిగే రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో హర్మన్ ప్రీత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాను ఓడించడం భారత్కు అంత తేలిక కాదు. లీగ్ దశలో కంగారూలతో జరిగిన మ్యాచ్లో భారత్ 330 పరుగులు చేసినా లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఎల్లిస్ పెర్రీ, ఆష్లిన్ గార్డ్నర్, ఫోబ్ లిచ్ఫీల్డ్, బెత్ మూనీలతో ఆ జట్టు బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. వీరంతా ఒంటి చేత్తో మ్యాచ్ను మలుపు తిప్పగల సత్తా ఉన్నవాళ్లే. సూపర్ ఫామ్లో ఉన్న ఆసీస్ కెప్టెన్ అలీసా హీలీ భారత్తో సెమీస్ మ్యాచ్కు అందుబాటులో ఉండకపోవచ్చు. ఇది భారత్కు ఉపశమనాన్ని ఇచ్చే అంశం. బౌలింగ్లో ప్రధానంగా అలానా కింగ్, అన్నాబెల్ సదర్లాండ్తో భారత్కు ముప్పుంది. సోఫీ మోలెండెక్స్, అష్లిన్ గార్డ్నర్ కూడా బంతితో రాణిస్తే టీమిండియాకు ఇబ్బందులు తప్పవు. సెమీస్కు ముందు ఫామ్లో ఉన్న ప్రతీక రావల్ గాయంతో టోర్నీకి దూరం అవడం భారత్కు ప్రతికూలంగా మారింది. స్మృతి మంధానా, జెమిమా రోడ్రిక్స్, హర్లిన్ డియోల్, హర్మన్ ప్రీత్ సింగ్, దీప్తి శర్మ, రిచా ఘోష్లతో పేపర్ మీద టీమిండియా బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తున్నా వీరు ఏ మేరకు రాణిస్తారనే దానిపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. క్రాంతి గౌడ్, శ్రీచరణి, దీప్తి, రేణుకా సింగ్ బంతితో మెరిస్తే ఆసీస్కు షాక్ ఇచ్చి ఫైనల్కు దూసుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. మహిళల క్రికెట్లో ఇప్పటిదాకా 12 వన్డే ప్రపంచ కప్లు జరగ్గా భారత్ 4 సార్లు సెమీస్కు చేరింది. ప్రస్తుతం జరుగుతున్న 13వ ఎడిషన్లో భారత్ మరోసారి నాకౌట్ దశకు అర్హత సాధించగలిగింది. 1997లో ఆస్ట్రేలియా, 2005లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. ఇప్పుడు టైటిల్కు మరో 2 అడుగుల దూరంలో నిలిచిన టీమిండియా సెమీస్లో ఆస్ట్రేలియా గండాన్ని దాటితే ఫైనల్లో ఇంగ్లాండ్ లేదా సౌత్ ఆఫ్రికాతో తలపడుతుంది.